మీరెప్పుడైనా ఇలాంటి దృశ్యాన్ని చూసారా? నేను మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మరి నాతో పాటు రండి, మీరు కూడా గాన్గాపూర్, హైదరాబాద్ నుంచి గాన్గాపూర్ ఎలా వెళ్ళాలో మీకు పూర్తిగా వివరిస్తాను. అదేనండి, మేము బయలుదేరుతున్నామండి, గాన్గాపూర్ వెళ్తున్నాము, నేను మా అల్లుడు. అయితే అక్కడ జరిగిన సన్నివేశాలు, మేము ఎలా వెళ్తున్నాము, ఇక్కడ ట్రైన్ ఎక్కాలి, ఎలా వెళ్ళాలి, మొత్తం మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. మీరు కూడా మాతో పాటు ప్రయాణం చేయండి. మేమైతే ఇప్పుడైతే సికింద్రాబాద్కి అయితే బయలుదేరామండి. మేము కోనార్క్ ఎక్స్ప్రెస్లో అయితే బయలుదేరుతున్నాము. కాకపోతే అది 11 గంటలకు వచ్చే ట్రైను చాలా లేట్ అయిందండి మాకు. ఎందుకో ఏమిటో తెలియదు కానీ 1:40కి మాత్రం ట్రైన్ వచ్చిందండి. అక్కడ నుంచి అయితే మేము బయలుదేరాము. చూడొచ్చు మీరు, ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాం మేము. చాలా టైం పట్టింది మాకు ట్రైన్ రావడానికి. ఇక కాసేపు అయితే అక్కడనే వెయిట్ చేసాము. మొత్తానికి అయితే ట్రైన్ అయితే వచ్చేసిందండి. మేము వెళ్ళాల్సింది అయితే సికింద్రాబాద్ నుంచి కాలాబురాగి అండి. ట్రైన్ టికెట్ వచ్చేసి 200 మాత్రమే. మేమైతే ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నాము. చూడొచ్చు మీరు. ఇంకా మాకు ప్రయాణం అయితే 5 గంటలు అయితే పట్టిందండి. మాకు సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఛార్జింగ్ అయితే తీసేసినట్టుగా అయింది. మావాడు చూడండి ఎలా కూర్చున్నాడో. సీన్ అయితే బాగుందండి. బయట మొత్తం వేడి వేడిగా గాలులు అయితే లోపలికి వస్తున్నాయి మాకు. నా ఫేస్ చూడండి ఎలా ఆయిల్ ఆయిల్ అయిపోయిందో వేడికి. మేము కాలాబురాగికి వచ్చేసరికి 6 అయితే అయిందండి సాయంత్రము. కాకపోతే ఏంటంటే ట్రైన్లో మాత్రం బజ్జీలు, మిర్చీలు, ప్రతి ఒక్కటి, వాటర్ బాటిల్ ఏదైనా మనకు అందుబాటులో ఉన్నాయండి. వస్తున్నారు, ఇచ్చిపోతున్నారు. ఇది మాత్రం మనకు ఆకలి కాకుండా ఉండడానికి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ అయితే స్టేషన్ బయటికి అయితే వచ్చాము. కాకపోతే ఇక్కడ కర్ణాటకలో మొత్తం అన్ని నల్ల ఆటోలే ఉన్నాయండి. మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నాయి. అదే నాకు కొత్తగా చూశాను కాబట్టి వింతగా అనిపించింది. మన దగ్గర అయితే ఎల్లో కలర్లో ఉంటాయి కదా, ఇక్కడైతే బ్లాక్ కలర్లో ఉన్నాయి. అయితే మొత్తానికైతే స్టేషన్ బయటకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మేము ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. ప్రతి మనిషికి అయితే 20 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది బస్ స్టేషన్. కాలాబురాగి బస్ స్టేషన్ అండి అది. అక్కడ నుంచి మనము గాన్గాపూర్కి బయలుదేరాల్సి ఉంటుంది. ఇదే అండి బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి అయితే మనము గాన్గాపూర్ అయితే వెళ్ళాలి. బస్ అయితే చాలా లేట్ అయిందండి, దొరకలేదు. ఒక్క బస్సు కూడా రాలేదు. చాలాసేపు వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. అంత పెద్ద టెంపుల్కు కనీసం హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అన్నా ఉండాల్సింది, కానీ లేవండి. ఎందుకో మరి తెలియదు. 1 అవర్ అయితే పెట్టింది. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ అయితే ఒక అమ్మాయి ఏదైతే పెయింటింగ్ చేస్తున్నాడు. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఆర్టిస్ట్ని కాబట్టి చూద్దామని కాసేపు వీడియో తీసుకున్నాను. బాగుంది కదా. అయితే ఇప్పుడు బస్ అయితే వచ్చిందండి. మాకు 7కి అయితే బస్ వచ్చింది. 7 PM బస్ అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి మాకు గాన్గాపూర్ వెళ్ళడానికి మనిషికి అయితే 60 రూపాయలు తీసుకున్నారు. ఇదేనండి టెంపుల్, గాన్గాపూర్ టెంపుల్, దత్తాత్రేయ స్వామి ఆలయము. ఇక్కడైతే మాకు టైం లేదండి. మేము ఇక్కడికి వచ్చేసరికి 8:15 అయింది. 9 గంటలకు గుడి మూసేస్తారంట. అందుకని మేము హరిబరిగా తొందరగా గుడి లోపలికి అయితే వెళ్ళాము. గుడి లోపలైతే చాలా పబ్లిక్ ఉందండి. అక్కడ భజన జరుగుతుంది, చాలా మంది ఉన్నారు. మేము తొందరగా దర్శనానికి అయితే బయలుదేరాము. లైన్లో నించున్నాము. లైన్లో నించుని లోపలికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగింది. మేము 2 సార్లు అయితే దర్శనం చేసుకున్నాము. మీకు కూడా దేవుని చూపించాలని నేను కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. మీరు కూడా చూడొచ్చు. మీరు కూడా దేవుడిని అయితే దర్శించుకోవచ్చు అండి. చూడండి మీరు. మేమైతే లైన్లో వెళ్తున్నాము. ఇదిగోండి దత్తాత్రేయ స్వామి అండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి అయితే మేము బయటికి అయితే వెళ్ళామండి. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కాసేపు కూర్చున్నాము, రిలాక్స్ అయ్యాము. కాసేపటి తర్వాత ఒక దేవుడిని అయితే ఊరేగించారు. అంటే గుడి చుట్టూ మాత్రమే తిప్పారు. దేవుడు అయితే చాలా బాగుంది. అక్కడ కూడా భజన చేసుకుంటూ పంతులు అయితే మంత్రాలు చదువుకుంటూ వెళ్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము కర్ణాటకలో ఇంత బాగుందంటే చాలా బాగుందండి. మన తెలంగాణలో అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, టికెట్ ఉంటుంది. ఇక్కడ టికెట్ కూడా లేదండి, ఏం లేదండి. ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా దర్శించుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. చూడండి దేవుడు ఎంత బాగున్నాడో. ఇక్కడైతే ఒక చెట్టు అయితే ఉందండి, దాన్ని కూడా దర్శించుకున్నాం మేము. అక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. అంటే నిల్చొని కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎవరికి దొరికిన ప్రసాదం వాళ్ళు తీసుకుంటున్నారు. మాకు కూడా కొంచెం ప్రసాదం అయితే దొరికిందండి, తీసుకున్నాము మేము కూడా. దేవుడైతే దర్శించుకొని మేము బయలుదేరుతున్నాం అందులో నుంచి, లోపల నుంచి. అంటే కాసేపు కూర్చుందామని లోపలికి అయితే వెళ్ళాము. ఒక 10 నిమిషాలు అయితే కూర్చున్నాము అక్కడ. చాలా బాగా అనిపించింది. ఇక్కడ హారతి ఇస్తున్నారు, భజన కూడా జరుగుతుంది. మీకు ముందు చెప్పాను కదా, ఇక్కడ స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాల పైకి ఎక్కైతే చాలా మంది అయితే ఊగుతున్నారు తల విరబోసుకొని. కొంతమంది అయితే ఇక్కడ ఆత్మలు ఉంటాయి వాళ్ళ లోపల, అందుకే ఒక 5 వారాలు వస్తే వాళ్ళని వదిలిపెడతాయని చెప్తున్నారు ఇక్కడ.
అది నాకు మాత్రం తెలియదు, ఎందుకంటే నేను కొత్తగా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. మీరు చూడొచ్చు స్తంభాలు పైకి ఎక్కి ఒక అమ్మాయి అయితే ఎలా ఊగుతుందో మీరు చూడొచ్చు. కింద అయితే ఇద్దరు ముగ్గురు అయితే పడివి కొట్టుకుంటున్నారు వాళ్ళు కూడా. అది ఎందుకు అలా జరుగుతుందో మీరైతే మీకు తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గేట్ పట్టుకొని మరీ ఊగుతున్నారు. అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. చూడొచ్చు మీరు. ఆత్మలు అయితే ఉంటాయని అంటున్నారు, మరి ఏమో తెలియదు. మరి ఆత్మల వలన లేకుంటే అక్కడ వచ్చే మ్యూజిక్ వలన నాకైతే అర్థం కాలేదు. కాకపోతే ఒక సిగం వచ్చినట్టుగా ఊగడం అయితే ఊగుతున్నారు. మీరు కూడా చూడొచ్చు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చి చపాతీలు అయితే తిన్నామండి. ఆ తర్వాత 11 గంటలకైతే మాకు రైల్వే స్టేషన్కు వెళ్దామని ఆటో అయితే బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిందండి. అయినా మాకు 12 గంటలకు వచ్చే ట్రైను, ఈ ట్రైన్ కూడా లేట్ అయిపోయిందండి. 1:35కి అయితే వచ్చిందండి ట్రైను. చాలా లేట్ అయింది, ఎందుకో తెలియదు. ఇందులో రిజర్వేషన్ అయితే బుక్ చేసుకున్నాము. టికెట్ వచ్చేసి దీంట్లో కూడా 202 రూపీస్ మాత్రమే అయిందండి. ఈ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ ట్రైన్ అండి. ఇది గంగాపూర్ నుంచి నాంపల్లి వరకు వస్తుంది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరామండి. మేమైతే ఎవరి బెర్తులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి బెర్తుల్లో వాళ్ళు పడుకున్నాము, ఎందుకంటే బాగా అలసిపోయాం కదా ఉదయం నుంచి. ఒకటే రోజు జర్నీ కాబట్టి చాలా అలసిపోయామండి. ట్రైన్ అయితే వచ్చేసింది, హైదరాబాద్ ఎక్స్ప్రెస్. ఇందులో అయితే ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత మేమైతే ఇప్పుడు ఇక్కడండి నాంపల్లిలో మాత్రం దిగుతున్నాం. ఇప్పుడు అండి నాంపల్లిలో దిగుతున్నాము. దిగిన తర్వాత మేమైతే ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాము, ఎవరి ఇళ్ళకు వాళ్ళకు. ఆటో బుక్ చేసుకున్న తర్వాత ఆటో ఎక్కేసి ఎవరింటికి అయితే వాళ్ళు వచ్చేసాము. మీరు ఇప్పటివరకు అయితే చూసినందుకు మీకు ధన్యవాదాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అండి. బాయ్.